వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్కారం. మరొక షో. ఈ రోజు ఏప్రిల్ 22, 2024 షో. ఈ రోజు మొదటి విడత ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అండ్ ముఖ్యంగా తమిళనాడులో అద్భుతంగా అంటే పోలింగ్ బాగా జరిగిందని, తర్వాత బీజేపీ కూడా సడన్ గా చొచ్చుకుపోయేలాగుందని, నంబర్ 2 స్థానంలో ఉందని తెగ రాసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా కొన్ని చోట్ల అయితే టర్న్అవుట్ కూడా ఏప్రిల్ 19 నాడు కొన్ని ఏరియాలలో, ఇప్పుడు కాంచీపురం 72%, చాలా ఎక్కువ అది. అంటే కొన్నిట్లలో ధర్మపురి 75, చిదంబరం 74, అంతా 70లో ఉంది. అది కోయంబత్తూరు 71. అది టోటల్ కూడా చాలా ఎక్కువ ఉంది వాళ్ళది. ఫైనల్ టోటల్ 70.24% అండి. ఇదే దానికి లాస్ట్ టైం ఎంత వచ్చిందంటే 72.40. అయితే టోటల్ గా చూసుకుంటే తమిళనాడులో ఒక చిన్న 2% అయితే తగ్గింది 2019 తోటి కంపేర్ చేసుకుంటే. బట్ 2%, 1%, 10, 5 ఇవన్నీ ఇంత మార్జిన్ లో ఉన్నట్లు లెక్క. పెద్దగా లాస్ట్ టైం ఎంతమంది ఓటేశారో అంతమంది వేశారు ఈసారి కూడా. కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే చాలా ఎక్కువ వేశారు, కోయంబత్తూర్ అలాంటి వాటిల్లో. ఓకే. సో అంటే తర్వాత కొందరు 70 నుంచి కొంత పర్సంటేజ్ తగ్గిందని తగ్గించడం కూడా జరిగింది. ఎప్పుడు జరగంది, అది ఒకసారి జరిగింది. ఫస్ట్ ఏమో ఎలక్షన్ కమిషన్ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఇదే మన చెన్నై కాన్స్టిట్యున్సీలో 70 అని చెప్పి, మళ్ళీ రెండో రోజు పొద్దున్నే లేచి ఇది కాదు 53 అని చెప్పారనమాట. సో అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తుంది, కానీ అప్వర్డ్ అడ్జస్ట్మెంట్ చూసాం, కానీ ఎప్పుడు డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్ చూడలేదు. కొంచెం సర్ప్రైజ్ అనిపించింది నాకు కూడా అది. అంటే అది నాకు, నేను కూడా వింతగా ఉంది. అంటే ఓహో ఇది పెరుగుతుందన్న టైంలో మళ్ళీ ఇట్లా అయిందని. వింతగానే ఉంది, ఎందుకంటే లేట్ గా వచ్చిన పోలింగ్ బూత్ వాళ్ళవి వెంటనే చెప్పలేరు కాబట్టి నెక్స్ట్ డే జనరల్ గా ఎలక్షన్ కమిషన్ అప్గ్రేడ్ చేస్తుంది. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ముందుగానే అన్ని నెంబర్లు ఏవేవో చెప్పేసేసి తర్వాత లేదు మేము తప్పు చెప్పాము, అసలు ఇది కరెక్ట్ అని చెప్పి నెక్స్ట్ డే ఇచ్చారు. బట్ వాట్ ఎవర్, ఏం చేయగలుగుతారు దానివల్ల? ఎట్లయినా ఓటింగ్ బూత్ లోకి వెళ్ళి నొక్కిన దాన్ని ఎవరు ఇరేస్ చేయలేరు కదా, అయిపోయింది. సో మరి అదే దాని కింద చూస్తే రకరకాల మంది, అసలు ఎప్పుడు లేని లెవెల్లో జరుగుతుంది ఇది ఎలక్షన్స్ సౌత్ లో. అండ్ బీజేపీకి విపరీతమైన ఆదరణ ఉంది. అసలు మీరు నిజంగానే అది ఉందా, లేకపోతే ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ న్యూ చేంజ్ ఇన్ తమిళనాడు, అది మటుకు ఒప్పుకోవచ్చు. ఎంత చేంజ్ అనే దాంట్లో ఏమవుతుందంటే, ఫస్ట్ టైం జరిగినప్పుడు పాత డేటా ఉండకపోవటం వలన ఎవరు సరిగ్గా చెప్పలేరు. కానీ నేనైతే మటుకు వెరీ కన్జర్వేటివ్ గా చెప్తానండి. బయట అనేక వదంతులు ఉన్నాయి. నా లెక్కలో అయితే మటుకు టోటల్ గా బీజేపీకి అట్ ద మినిమం 7 సీట్స్ వస్తున్నాయి. 7 అన్నమాట. వాళ్ళ ఎన్డీఏ మొత్తం కలిపి అన్నమాట ఒక 10 సీట్లు వస్తున్నాయి. ఎందులో ఇది 39 సీట్లలో అన్నమాట. అది పర్సంటేజ్ వైజ్ గా చెప్పాలంటే మరి మొత్తం కలిసి వెళ్ళారు కాబట్టి కొంచెం కష్టం ఎవరికి ఎంత వచ్చిందని చెప్పటం. కానీ చెప్పాల్సి రఫ్ గా చెప్పుకోవాలంటే బీజేపీ ఒక్కదానికే 17%, ఎన్డీఏ తోటి మొత్తం కలిపి 28%. ఎన్డీఏ అంటే ఇంకా ఏఐడిఎంకే లేదు ఇందులో. ఏఐడిఎంకే వేరుగా ఉంది. బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, ఏఏడిఎంకే అని ఒకటి ఉంది అనమాట. ఏఐడిఎంకే లో చీలిపోయిన ఒక ఫ్యాక్షన్ అనమాట అది. మళ్ళీ ఏఏడిఎంకే అది అట్లాంటివి ఒక 5 పార్టీలే ఉంది. బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, ఏఏడిఎంకే. అది అసలు మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తాను. తమిళనాడులో 1962 తర్వాత ఒక నేషనల్ పార్టీ ఫ్రంట్ అనేది లేదు అక్కడ. ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే డిఎంకే ఫ్రంట్, ఏఐఏడిఎంకే ఫ్రంట్ అని ఉంటాయి రెండు. కరుణానిధి ఎంజీఆర్ ఉన్నప్పుడు ఎంజీఆర్ లీడరు, కరుణానిధి రెండో దానికి లీడర్ అన్నమాట. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వెళ్ళి ఒక చిన్న జూనియర్ పార్ట్నర్స్ కింద ఉండేవాళ్ళు డిఎంకేకి లేకపోతే ఏఐడిఎంకేకి. బీజేపీ కూడా అది గ్రో అవుతున్న రోజుల్లో ఒక 2 సీట్లు 3 సీట్లు ఏదో వాళ్ళు వేసే బిచ్చం వేసింది తీసుకుని ఏఐడిఎంకే తోటి ఎక్కువగా వెళ్ళారు. ఒక్కసారి డిఎంకే తోటి వెళ్ళారు. అట్లా ఉండేవాళ్ళు. ఈసారి కీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక నేషనల్ పార్టీ యాజ్ ఎ లీడింగ్ పార్టీ కింద ఒక ఫ్రంట్, అది దానికి వర్సెస్ ఆ డిఎంకే ఫ్రంట్ కి జరిగింది. అంటే ఏంటి, ఫస్ట్ టైం ఒక నేషనల్ పార్టీ తమిళనాడులో లీడింగ్ పొజిషన్ లో ఉండి వేరే వాటితో పోటీ పడింది. అది అసలు 1962 తర్వాత వాళ్ళకి అసలు లేదు. అది చాలా కీ నోట్ మీరు చేసుకోవాల్సిందన్నమాట. బీజేపీ ఇప్పుడు తర్వాత
లేదు, బీజేపీ ఇస్ నాట్ ఏ జూనియర్ పార్ట్నర్ ఇక్కడ అన్నమాట. బీజేపీ ఇస్ ద లీడ్ పార్ట్నర్ ఇందులో. మీకు బీజేపీ ఇదేంటంటే ఇక్కడ ఏమనాలంటే బీజేపీ ప్లస్ వర్సెస్ డిఎంకే ప్లస్, ఏఐడిఎంకే కూడా ఒక థర్డ్ దాని కింద ఉంది. సో ఎక్స్పెక్టెడ్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయంటే ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీకి ఒక 17% ఉంది, ఎన్డీఏ మొత్తం కలిపితే ఒక 28% వచ్చేటట్టు ఉంది. అలానే ఇక్కడ వీళ్ళది ఆ డిఎంకే ఫ్రంట్ లో ఎలా అంటే అది వాళ్ళది వేరుగా కౌంట్ చేయకుండా మొత్తం కలిపి కౌంట్ చేస్తే వాళ్ళది ఒక 40% ఉంది. ఏఐడిఎంకే అని ఒకటి ఉంది కదా పాతది, అది వాళ్ళకి ఒక 22% ఉంది అన్నమాట. అంటే ఏంటి, సో ఇవన్నీ ఉజ్జాయింపు లెక్కలే కానీ ఇంతకంటే ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ఎవరు ఫస్ట్ టైం ఇది ఇట్లా జరగటం ఈ టైప్ లో. బట్ బీజేపీ ఇస్ డెఫినెట్లీ ఎ బిగ్ ఫోర్స్ ఇన్ తమిళనాడు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫోర్స్ ఎనీమోర్. చిన్న ఫోర్స్ అయితే కాదు అది. సో ఏమనుకుంటున్నారంటే నెంబర్ల వైజ్ ఇట్లా అనుకుంటున్నారు, ఎన్డీఏకి ఒక 10, ఆ పాత జయలలిత ఏడిఎంకే ఒక 1, వీళ్ళ ఇండి అలియన్స్ ఉంది కదా ఇప్పుడు, డిఎంకే, కాంగ్రెస్, సిపిఎం, విసికే వీళ్ళందరూ కలిపి ఒక 28 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. సో బేసికల్లీ వీళ్ళు లీడింగ్ దాంట్లోకి వెళ్ళిపోయారు. అంటే ద్రవిడ పార్టీల కింద కాంగ్రెస్ ఎప్పుడో చిన్నగా ఉండేది, అట్లా కాకుండా ఇప్పుడు బీజేపీ వాళ్ళే వెళ్ళారంటారు. అవును, బీజేపీ ఇది నవ్ ఏ ఫోర్స్ ఇన్ తమిళనాడు అండి. ఎట్లా చెప్పుకోవాలంటే మీరు దీన్ని పాత రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోతే బీజేపీ ఇస్ నథింగ్ అట్ ఆల్ ఇన్ కర్ణాటక. ఆ యెదూరప్ప గారు ఒక్కళ్ళు ఏదో చిన్నగా అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన అన్నమాట. ఉన్నట్టుండి యెదూరప్ప అండ్ ఆయన బీజేపీను మళ్ళీ వీళ్ళ జేడిఎస్ కలిసి ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేశారు. రైట్ 90s లో. రైట్, అవును. ఆ తర్వాత అంటే అప్పుడు ఏమైందంటే అర్థం, బీజేపీ సడన్లీ ఫోర్స్ ఇన్ కర్ణాటక. ఇంకా లేని బీజేపీ ఇస్ కీ ఫోర్స్ అయింది. ఆ తర్వాత బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ అదంతరదే గెలవటం జరిగింది. మొన్నటి దాకా గవర్నమెంట్ లో ఉంది. అసలు పార్లమెంట్ లో అయితే 2019 లో 28కి 27 గెలిచేశారు వాళ్ళు. సో అదంతా హిస్టరీ. నేను అనేది అంటే అట్లాంటి హిస్టరీ ఒకటి తయారవుతోంది తమిళనాడులో కూడా. ఓకే, దట్స్ మెయిన్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లలో 17% అని చెప్పాను. ఇది కొంచెం కష్టం ఇట్లాంటివి చెప్పటం. నేను చాలా కన్జర్వేటివ్ గా ఉండాలి అని చెప్పాను, కానీ కొన్ని చోట్ల కొంతమంది యాక్చువల్లీ బీజేపీకి 25% వచ్చేసింది ఆల్రెడీ అని, బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 10 సీట్లు వచ్చేస్తాయని కూడా చెప్తున్నారు కొంతమంది. సో మీరు చెప్పింది 7 అన్నారు కదా, నా లెక్కలో 17% 7 సీట్లు వస్తాయి. 17% ఆఫ్ ద టోటల్ ఓట్ అది ఓట్ పర్సెంటేజ్ అది. ఓకే, అంటే ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, సో చాలా ఎక్కువ అండి. ఏమీ లేని వాళ్ళకి 7 సీట్లు రావటం సడన్లీ మీరు ఆలోచించుకోండి. తమిళనాడు, నేను 7 సీట్ల గురించి మాట్లాడుతున్నాను, మీరు ఇంకో పాయింట్ ఆలోచించట్లేదు. ఎన్ని సీట్లలో సెకండ్ ఉందో, ఎన్ని సీట్లు ఉన్నాయి సెకండ్ పొజిషన్ లో. మిగతా వాటి అన్నిట్లో వాళ్ళు మొత్తం 21 సీట్స్ లో ఉన్నారు. 7 సీట్లు గెలిచారు అనుకుందాం. ఇంకా మిగతా 21 లో 7 పోగా ఇంకా 14లో కనీసం 10 సీట్లలో సెకండ్ ఉన్నారు అనుకోండి, ఉండే అవకాశం ఉంది వాళ్ళకి అన్నమాట. ఇంకో 10 సీట్లలో సెకండ్ వచ్చారనుకోండి, అంటే ఏంటి మీరు మాట్లాడుతోంది, 17 సీట్లలో వాళ్ళు ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉన్నట్టు, 39 సీట్స్ లో. ప్లస్ వాళ్ళకి కొన్ని సీట్లు వాళ్ళే, మిగతా 20 సీట్లు కూడా వాళ్ళది లేదనకూడదు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏకి ఇచ్చారు కదా వాళ్ళు, మిగతా వాళ్ళ పిఎంకేకి 10 సీట్లు ఇచ్చారు, అట్లా ఇచ్చారు కదా మిగతా వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు అవి ఇప్పుడు 21 కాదు 26 వీళ్ళ నుంచి ఉంది, అవి తీసేశారు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, అందులో కూడా బీజేపీ ఓటు ఉంటుంది. సో ఓవరాల్ బీజేపీ ఎగ్జాక్ట్లీ ఎంత అని ఎవరు కనిపెట్టలేరు, ఎందుకంటే వేరే వాళ్ళ ఓన్ పార్ట్నర్స్ కూడా కొన్ని ఓట్లు వెళ్తాయి కాబట్టి, వీళ్ళకి కూడా వాళ్ళ పార్ట్నర్ ఓట్స్ కొన్ని వస్తాయి కాబట్టి. సో రఫ్లీ విశ్లేషణ ప్రకారం చూస్తే 25% ఉంది వాళ్ళకి, 22-25% దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. 25% తమిళనాడు అంటే చాలా ఎక్కువ అండి. వచ్చేస్తోంది వాళ్ళకి, ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నేను 17% అనేది ఏంటంటే ఉత్త బీజేపీ అన్నట్టుగా చెప్తున్నాను మీకు, కానీ అట్లా చెప్పడం కష్టం, వీళ్ళందరూ కలిసి నుంచున్నారు కదా. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మోడీజీ కూడా ఆయన ఒక బిగ్ ప్రెడిక్షన్, అంటే ఓట్ షేర్, సీట్స్ అన్ని పెరుగుతున్నాయని. ఇది వేరే అంటే నార్త్ ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఏదైనా ప్లాన్ బి కింద ఫోకస్ చేశారంటారా? అసలు ఎట్లా జరిగింది ఇది? అట్లా అక్కడ ఏదో ప్రాబ్లం వస్తేనే ఇక్కడ చేయాలి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ చేయాలని ఎవ్వరు అనుకోరు. అట్లా బీజేపీ అనేది ఒక పాన్ నేషనల్
పార్టీ అది. కొన్ని స్టేట్స్ లోకి జొచ్చుకోలేకపోయింది ఇన్నాళ్ళు, కొన్ని స్టేట్స్ లోనేమో ఎక్కువగా కొట్టేస్తోంది. సో వాళ్ళు ఏంటంటే దాన్ని ఉపయోగించుకుని, హే నువ్వు ఓన్లీ నార్త్ ఇండియా పార్టీ, నువ్వేమో ఇదని మాట్లాడుతున్నారు. అలా కాదు, వీఆర్ ఎవ్రీవేర్ అన్నట్టు వాళ్ళు చాలా ఎక్కువ ఫోర్స్ఫుల్ గా పెట్టారు. అనేవాళ్ళు అన్నారు కానీ వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు యాక్చువల్లీ. ఎప్పటి నుంచో కర్ణాటకలో గెలుస్తున్నారు. కర్ణాటకలో బెంగళూరు అవన్నీ వేస్ డౌన్ సౌత్ అవన్నీ. సో సౌత్ లో లేరు అనేది ఒక రాంగ్ పర్సెప్షన్. ప్లస్ పాండిచేరి వాళ్ళది, నేను ఇందాక అది చెప్పలేదు, ఇక్కడ చెప్పిన 39 సీట్స్ లో పాండిచేరి ఉండదు. పాండిచేరి వాళ్ళు గ్యారంటీ గెలుస్తారు అన్నమాట. అలా చూసుకుంటే మీరు వాళ్ళు చూస్తుంది ఏంటంటే వాళ్ళు ఎవ్రీవేర్ దే వాంట్ టు బి. ఇంకా లేనిది ఎక్కడ వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో కనుక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక లేనిది ఎక్కడ సౌత్ జోన్ లో లేరా, ఈస్ట్ లో లేరా, వెస్ట్ బెంగాల్లో వాళ్ళ సెకండ్ పార్టీ ఆల్రెడీ లాస్ట్ టైమే 18 సీట్స్ వచ్చాయి. 42లో 18 సీట్స్ వచ్చాయి వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం. సో వాళ్ళు ఇంకెక్కడ లేరు. వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎప్పుడు హాఫ్ సీట్లు వాళ్ళవే వస్తాయి. కానీ 1982లో మొదలు పెట్టిన పార్టీ ఇప్పటి వరకు కొట్టుకుంటూ వస్తుంది. అది ఇన్ని సంవత్సరాలు పట్టింది. అసలు లాస్ట్ ఇయర్ ఎంత ఉందండి వాళ్ళకి? బీజేపీకి అసలు ఏం లేనే లేదు. తమిళనాడులో 0. అంటే మరి అలాంటప్పుడు ఇది ఎట్లా, ఇది సడన్ గా చేంజ్ ఎట్లా అయింది? సడన్ అంటే వాళ్ళు చాలా మెథడికల్ గా వర్క్ చేశారు. వాళ్ళకి మంచి లీడర్ ఉన్నారు. 1980 నుంచి అంటే ఇప్పుడు 44 ఏళ్ళు జరిగింది ఇది ఈ ఇన్సిడెంట్. 44 ఏళ్ళు అంటే ఎంత లాంగ్ టైం. ఇన్ని రోజులు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు అయింది? స్లో గ్రోత్ అది. వాళ్ళకి ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక ఫ్యాక్టర్ కాదు అట్లాంటి వాటికి. అన్నామలై అని ఒక మంచి లీడర్ ఒకడు దొరికాడు వాళ్ళకి, వెరీ పాపులర్ లీడర్ తమిళనాడులో బీజేపీ లీడర్స్ లో. 1 నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి ఏఐడిఎంకేలో మోస్ట్ పాపులర్ లీడర్ జయలలిత, ఆవిడ చనిపోవడం వలన వాళ్ళకి అక్కడ పెద్ద గ్యాప్ వచ్చింది. డిఎంకేలో కూడా కరుణానిధి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులాయామంతా అదేం పెద్ద పాపులర్ లీడర్స్ ఏం లేరు. ఆ పాత క్యాడర్ తోటి అట్లా లాక్కొస్తున్నారు అంతే. అది ఏ రోజుకైనా అందులో ఉండే వాళ్ళు కూడా అదే ఒక కొత్త పాపులర్ లీడర్ వెనకాల వెళ్తారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే పాత రోజుల్లో తమిళనాడులో ఎప్పుడు హీరో వర్షిప్ ఎక్కువ, ఎంత కాదనుకున్నా. పాపులర్ లీడర్ అంటే దే స్టిక్ టు దమ్, ఎంజీఆర్ లేకపోతే కరుణానిధి అట్లా అన్నమాట, జయలలిత అట్లా. సో ఆ రేంజ్ లో ఈ కొత్త లీడర్ అన్నామలై ఆయన బీజేపీ ఆయన అయ్యారు. సో ఏమవుతుందంటే అక్కడ వేరే అంత క్యారిస్మాటిక్ లీడర్స్ లేనప్పుడు హీ విల్ పుల్ త్రూ స్లోలీ. వాళ్ళకి లేనిది ఏంటంటే ఎవ్రీ కాన్స్టిట్యున్సీ, ఎవ్రీ బూత్ కి అంత కొత్త క్యాడర్ కదా, పాతగా అంటే వెల్ ఆయిల్డ్ మెషినరీ టైప్ లీడర్ ఇంకా క్యాడర్ లేకపోవటం వల్ల వాళ్ళు ఇక్కడతో ఆగుతారు ఈసారి. బట్ ఇదే ఇంకేమి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోకుండా ఇలానే ఫోర్స్ చేసుకుని ముందుకెళ్తే పర్హాప్స్ తమిళనాడుని రూల్ చేయొచ్చు వాళ్ళు. సో అంటే ప్రెటీ మచ్ అన్నామలై మోడీ కాంబినేషనే దీన్ని పైకి తీసుకెళ్ళింది అంటారు. అంతే, ఖచ్చితంగా. అండ్ మోడీ కూడా చూడండి, హీఈస్ వెరీ, ప్రతి చోట దాన్ని జాగ్రత్తగా తమిళ్ సెన్సిటివిటీస్, తమిళ్ ప్రైడ్ అట్లన్నిటినీ ఆయన చాలా మచ్చిక చేశారు. ఆయన కూడా ప్రతి పాయింట్ లోనూ అసలు తమిళనాడే మెయిన్ కింద పెట్టుకున్నారు ఆయన కూడా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యునైటెడ్ నేషన్స్ లో రిఫరెన్స్ కట్టడము, వాళ్ళ టైప్ లోనే వేస్టీ కట్టుకెళ్తాం, బట్టలు కానీ లేకపోతే ఒక ఇంటర్నేషనల్ లీడర్స్ మన చైనీస్ షీని తీసుకెళ్లి అక్కడే పెట్టారు కదా మామలాపురంలో, మహాబలిపురం తీసుకెళ్లారు. డెఫినెట్లీ ఓకే. బిగ్ థ్రస్ట్, చాలా ఎక్కువ పుష్ ఇచ్చారు తమిళనాడుని ఎట్లయినా గెలవాలి, కొంచెమన్నా అక్కడికి వెళ్ళిపోవాలి అని. అంటే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, దే ఆర్ వెరీ రియలిస్టిక్. ఓవర్ నైట్ వెళ్ళిపోయి 39లో 30 సీట్స్ గెలవటం అనేది కుదరదని. బట్ 7 seats 17% ఈజ్ బిగ్ డీల్ అండి, చాలా పెద్ద డీల్ అది. అంటే ఇది కొంచెము ఊసాలు కదిలినాయి అంటారు చూసారా, అట్లా. 2 పాయింట్లు చెప్తున్నా మీకు. 1962 తర్వాత ఒక నేషనల్ పార్టీ యాజ్ ఎ లీడ్ ఫ్రంట్ కింద అసలు లేదు అక్కడ. బీజేపీ ఇస్ ద ఫస్ట్ థింగ్. కాంగ్రెస్ ఈజ్ అవుట్. కాంగ్రెస్ ఉండేది ఎట్లా ఉండేదంటే వాళ్ళకి బి టీం కింద ఉండేది, డిఎంకే కింద, ఏడిఎంకే కింద, బి టీం కింద ఉండేది. ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ ఎవరికి జరుగుతోందంటే ఎక్కువగా ఏడిఎంకే అనేది ఉంది చూసారా, జయలలిత ఎంజీఆర్ది. అందులో ఉండే వాళ్ళందరూ బీజేపీ ఫ్రంట్ లోకి రావటం వలన ఇది ఎక్కువ జరుగుతుంది. ఏడిఎంకే ఉండకపోవచ్చు ఫ్యూచర్ లో, దట్ ఈస్ ద పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఏఐడిఎంకే, ఇంకోది పిఎంకేనా? పిఎంకే అది ఎప్పటి నుంచో ఉంది. అది ఇవన్నీ వైప్ అవుట్ అయిపోయి మళ్ళీ
డిఎంకే క్యాస్ట్ బీజేపీ అండి. మిగులుతాయంటారా? అలా ఉండదు, అక్కడ ఎప్పుడు లేదు. అది యాక్చువల్లీ ఒక హిడెన్ థింగ్ ఉంది తమిళనాడులో క్యాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి తెలియదు. అసలు యాక్చువల్లీ బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి మోస్ట్ క్యాస్టిస్టిక్ స్టేట్స్ కంటే కూడా వర్స్ట్ క్యాస్టిస్టిక్ స్టేట్ అది. కులపిచ్చి ఆ కులం పేరు మీదనే పార్టీలు ఉన్నాయి అక్కడ. అసలు ఎట్లా ఆ కులం పేరు మీద ఉండటం కాదు, ఒకే కులం వాళ్ళకి ఒక డిస్ట్రిక్ట్ లో ఇంకొక పార్టీ ఉంటే ఇంకో డిస్ట్రిక్ట్ లో ఇంకో పార్టీ ఉంటుంది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్క కులానికి వేరు వేరు పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతోటి డీల్ చేసుకుని వీళ్ళ సింబల్స్ మీద నుంచుంటారు. అందుకని బయట వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పార్టీ పేరు వేరుగా ఉంటుంది, కానీ ఎన్నికల్లో నుంచునేటప్పుడు ఏడిఎంకే సింబల్ మీదో డిఎంకే సింబల్ మీదో నుంచుంటారు. అట్లా మచ్చిక చేసుకురావాలి. ఇప్పుడు బీజేపీ కూడా అలా చేసుకురావాలి. ఒకళ్ళు ఎవరికో టికెట్ ఇచ్చింది అనుకో, యాక్చువల్లీ ఆ టికెట్ ఇచ్చిన పర్సన్ ఆ పర్టికులర్ క్యాస్ట్ పార్టీ వాడు అయి ఉండాలి. అట్లా అన్నమాట. సో అవన్నీ ఆ కాంబినేషన్స్ అన్నిటిని వర్క్ చేయడం మొదలెట్టింది చర్న్ అన్నమాట. ఎన్డీఏ యాజ్ ఎ ఎన్డీఏ పార్టీ అక్కడ ఇట్ ఈస్ టచింగ్ 28% అండి. అది కనుక పొరపాటుని 30-35 కనుక చెప్తే నేను చెప్పిన నెంబర్లన్నీ రాంగ్ అయ్యి ఇంకా ఎక్కువ ఉంటాయి. అది ఎట్లా ఉంటుందో. సో ఇంకా లాస్ట్ ప్రశ్న మీకు, తమిళనాడు కాక ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఈ ఫేజ్ 1 లో? ఫేజ్ 1 మొత్తం 102 సీట్లలో జరిగాయి. అందులో 39 సీట్స్ తమిళనాడులోనే జరిగాయి 102లో. మిగతావన్నిట్లో అస్సలు ఏమీ తేడా లేకుండా వాళ్ళు లాస్ట్ టైం అవన్నీ స్వీప్ స్టేట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఉంటే అన్ని సీట్లు గెలిచేస్తారు. యూపీలో 8లో వాళ్ళు 8 జరిగాయి. 80% 6 గ్యారంటీగా గెలుస్తారు యూపీలో. రాజస్థాన్లో 12 జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటి జరిగింది, ఆ ఒకటి గ్యారంటీ గెలుస్తారు. వెస్ట్ బెంగాల్లో 3 జరిగాయి, 3 గెలిచేస్తారు. ఉత్తరాఖండ్లో 5 ఉన్నాయి, 5 గెలిచేస్తారు వాళ్ళు. త్రిపురలో ఒకటి జరిగింది, అది కూడా. సో మిగతావన్నీ యాజ్ ఈజ్ వచ్చేస్తాయండి. ఓవరాల్ గా అంటే నేను ఓన్లీ బీజేపీ చెప్తాను, ఎందుకంటే ఇందులో కొన్ని గఠబంధన్ విత్ ఎన్డీఏ పార్ట్నర్స్ ఉంటారు. సో ఉత్త బీజేపీ చెప్తే వాళ్ళు 80% 60-65 మధ్యలో ఉన్నారు. ఓకే, దట్ ఈస్ ఎ గుడ్ నంబర్. ఈ ఎండాకాలంలో నేను చెప్పేది ఓన్లీ బీజేపీ, గుర్తుంచుకోండి. వాళ్ళు కొన్ని చోట్ల అక్కడ నుంచోలేదు కూడా అన్నమాట. ఇప్పుడు బీహార్ అనుకోండి, బీహార్ లో 5 సీట్లు 4 సీట్లు ఉన్నాయి. అసలు యాక్చువల్లీ బీజేపీ ఉన్నది 2 సీట్లలో, మిగతా 2 ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారు అక్కడ. ఎండలు ఇవన్నీ ప్రభావం లేనట్టే 60 దాకా రీచ్ అవుతున్నారు. అంటే నేను 40లో ఉంటది అనుకుంటున్నాను. అది ఫస్ట్ ఫేజ్. ఎప్పుడు యాక్చువల్లీ వాళ్ళది కష్టమైన ఫేజ్ ఫస్ట్ 2 ఫేజులు బీజేపీకి. కానీ ఇందులోనే వాళ్ళు నా లెక్కలో ఇవి చూసిన దాని ప్రకారం చెప్తే ఇట్స్ ఆల్రెడీ 60 ఉంది. కొంతమంది అనలిస్టులు యాక్చువల్లీ అది మినిమం 67లో పెడుతున్నారు. బట్ ఇన్ సమ్మరీ 60 వరకు బీజేపీ కొడతది అంటారు ఈ ఫేజ్. 60 ఖచ్చితంగా వస్తాయి బీజేపీకి. దట్ ఇంక్లూడ్స్ ద తమిళనాడు 7 నేను చెప్తాను. దట్ విల్ బి. ఇంకేముందిలేండి, ఇంకొక నెల ఆగుదాం, ఓపిక పడదాం. యాక్చువల్లీ 102లో లాస్ట్ టైం వాళ్ళకి వచ్చింది 54. మీరు చెప్పిన నంబర్లన్నీ దొరుకుతాయి అప్పుడు. ఇది ఎందుకో రికార్డింగ్ చూసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా 2019లో 102లో 54 వచ్చాయి వాళ్ళకి. ఈసారి ఇంక్లూడింగ్ తమిళనాడు స్టార్టింగ్ పాయింట్ 60. నేను చెప్పేది మినిమం సైడ్ చెప్తున్నాను. మాక్సిమం సైడ్ వాళ్ళు 73 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓ బాయ్, దట్ విల్ బి వండర్ఫుల్ అండి రమణ గారు. సో లెట్స్ conclude the poll 1 review. Phase 1 polls of 2024 India. మీరు వెళ్ళే లోపల ఇంకొక మాట చెప్తున్నాను నేను. నా లెక్కలో ఈ ఎలక్షన్స్ గురించి అనాలిసిస్ మాట్లాడతారు కదా, అంతా ఇప్పటివరకు ఇచ్చిన ఎలక్షన్స్ లో ఎవరు అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని ఇచ్చేసాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లోయెస్ట్ నెంబర్ 310 నుంచి 350 వరకు ఇస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. కాకపోతే నేను చెప్తున్నాను June 4th ఇవి కౌంట్ చేసిన తర్వాత ఎక్కువగా మాట్లాడుకునే స్టేట్ మట్టుకు తమిళనాడే అవుతుంది. సో ఓవరాల్ గా తమిళనాడులో బీజేపీ అడుగు పెట్టడం అన్నది చర్చ, దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఎలక్షన్ మొత్తానికి హైలైట్. ఓకే, చూద్దాం. వి విల్ హోల్డ్ యూ. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను నంబర్లు వచ్చాక, అప్పుడు చూసుకుందాం. మనకున్న ఇన్ఫర్మేషన్ మీద అనాలిసిస్ చెప్తాం. సమ్ టైమ్స్ విల్ బి రాంగ్, బట్ దిస్ ఇస్ వాట్ ఇప్పుడున్న టోటల్ న్యూస్ కానీ అనాలిసిస్ కానీ డేటా కానీ అన్ని చూస్తుంటే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ తమిళనాడు. ఆల్రైట్ రమణ గారు, వండర్ఫుల్, వెరీ గుడ్ అనాలిసిస్. ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారంకి మరికొన్ని వార్తలతో కలుద్దాం. తప్పకుండా. నమస్తే. My Media, the voice of India.